18 ఏళ్ల క్రితం కరీంనగర్లో ప్రారంభించిన లైఫ్ లైన్ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామంటున్నారు లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్. అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ వైద్యంను అతి తక్కువ ధరకే అందిస్తున్నామని అంటున్న లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ తో మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ పట్టణంలో 18 సంవత్సరాల క్రితం లైఫ్ లైన్ హాస్పిటల్ ప్రారంభించారు. ఇక హాస్పిటల్ చైర్మన్ ప్రదీప్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మరి 18 సంవత్సరాలుగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఓవరాల్గా మరి కరీంనగర్లో కూడా కార్పొరేట్ కల్చర్ అంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు కూడా ఆ స్థాయిలో ఫీజులు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో మరి లైఫ్ లైన్ హాస్పిటల్ సామాన్య ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటుంది, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు కావచ్చు, తర్వాత సింగరేణి కార్మికులు కావచ్చు, సో ఈ అంశాలన్నీ కూడా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. నేను కరీంనగర్ వాస్తవ్యుడిని. నేను 18 సంవత్సరాల కిందట లైఫ్ లైన్ హాస్పిటల్ పేరుతో ఒక చిన్న సంస్థను స్థాపించాను. ఆ తర్వాత అందరి సహకారంతో, పేషెంట్స్, నా బంధువులు, బంధుమిత్రులు అందరి సహకారంతో ప్రస్తుతం 120 పడకల అత్యాధునిక ఆసుపత్రిని నడుపుతున్నాను. నా హాస్పిటల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఏవైతే చాలా ఖర్చుతో కూడుకున్నట్టు లాప్రోస్కోపిక్ సర్జరీస్, లేజర్ సర్జరీస్ ఇవన్నీ చాలా తక్కువ ధరలకే కరీంనగర్ మరియు ఇక్కడున్న పెరిఫెరీ ప్రాంతాలందరికీ కూడా తక్కువ ధరలో అందించడం మెయిన్ ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని నడిపిస్తున్నాం. మా హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా అత్యాధునిక సౌకర్యాలు, అత్యాధునిక లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్, లేజర్ ఎక్విప్మెంట్ అండ్ థియేటర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి కూడా నామినల్ ఛార్జెస్ లోపలనే ఈ సర్వీసెస్ అన్నీ అందిస్తున్నాం అనమాట. మా హాస్పిటల్కి మెయిన్ ఉద్దేశం ఏవైతే ఈ మార్కెట్లోకి వస్తున్న అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కామన్ మ్యాన్కి తక్కువ ధరలకి అందించడం మా ముఖ్య ఉద్దేశం. అలాగనే కాకుండా తక్కువ ధరలే కాకుండా ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్లో అయినటువంటి అన్ని రకాల ఇన్సూరెన్సులు, సింగరేణి ప్రజలు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, తర్వాత మిగతా సెస్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సౌకర్యం, వాళ్ళ క్యాష్లెస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం అందిస్తున్నాం. ఇంకా ఇవే కాకుండా రెగ్యులర్గా గ్రామాల లోపల కూడా వెళ్ళి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి అక్కడ ఉచితంగా మందులు అవి సరఫరా చేయడం, అందులో ఎవరికైనా ఆపరేషన్ అవసరం పడ్డప్పుడు వాళ్ళకి చాలా నామినల్ ఛార్జెస్ లోపల ఆపరేషన్ చేయడం, ఇలా ఇంకా అలాగనే వృద్ధాశ్రమాల లోపల రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అనాథాశ్రమాలు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి అక్కడే ఉచిత వైద్య సేవలు అందించడం, వాళ్ళ లోపల కూడా ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. డాక్టర్ ప్రదీప్ గారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే చాలామంది మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు భయపడతారు. సో భారీగా ఫీజులు తీసుకుంటున్నారు. అదే క్రమంలో మరి కొంత ఖర్చు వ్యయంగా భావించిన పరిస్థితుల్లో లైఫ్ లైన్ హాస్పిటల్ మరి ఎట్లా నడుపుతున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్పారు? మాది హాస్పిటల్ చూడడానికి కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది, కానీ అన్ని ఫీజులు, కన్సల్టేషన్ ఫీజు దగ్గర నుంచి పరీక్షలకు రక్త పరీక్షలు కానీ, మిగతా పరీక్షలకు సంబంధించిన ఫీజులు కానీ, ఆపరేషన్ సంబంధించిన ఫీజులు కానీ అన్నీ చాలా తక్కువ ధరలకు చేస్తున్నాం. అది కూడా ఎవరైనా పేషెంట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళకి వీలైనంత కన్సెషన్ చేసేసి అతి తక్కువ ధర లోపలనే ట్రీట్మెంట్, అది మెడికల్ ట్రీట్మెంట్ కానీ, సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, ఏదైనా ప్రొసీజర్ కానీ ఏదైనా కూడా చాలా తక్కువ ధరలకే పేషెంట్కి వాళ్ళ మీద ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చేస్తున్నాం. సమాజంలో ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, తర్వాత క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. చాలామంది వీటి బారిన పడుతున్నారు. అంటే ఒక హాస్పిటల్కి వస్తే అన్ని రకాల వైద్య సేవలు ఉండాలనే లక్ష్యంతో మీరు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి రోగాలకు మీరు వైద్య చికిత్సలు చేస్తున్నారు, దాని గురించి? మేము మెయిన్గా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఆబ్స్టెక్స్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ, ఆంకో సర్జరీ, సో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అన్నిటికి కూడా మేము సర్వీసెస్ అందిస్తున్నాం. అదే క్రమంలో ఇప్పుడు వైద్య పరీక్షలు అంటే బయటికి వెళ్ళి చేయించుకోవాలని రిఫర్ చేస్తూ ఉంటారు కదా, సో మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, వైద్య సదుపాయాల గురించి? మా దగ్గర అన్ని రకాల రక్త పరీక్షలు, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌకర్యం, సిటీ స్కానింగ్ సౌకర్యం అండ్ గుండె పరీక్ష సౌకర్యం ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏ పరీక్ష గురించి కూడా తను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే, అది కూడా చాలా కన్సెషన్ ధరలకే అందిస్తున్నాం. సో ముఖ్యంగా పేద ప్రజలంతా కూడా ఆరోగ్యశ్రీ ఎక్కువ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మంచి వైద్యం దొరుకుతుందని వస్తుంది, అది మన దగ్గర అందుబాటులో ఉందా?
ఆరోగ్యశ్రీలో వచ్చిన వాళ్ళందరికీ మా దగ్గర ఏదైనా పేషెంట్కి ఏదైనా ఒక జబ్బు నిర్ధారణ అయినప్పుడు అది ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందంటే మేమే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. ఏదైనా జబ్బు ఎందుకంటే ఆరోగ్యశ్రీలో చాలా కొన్ని జబ్బులు మాత్రమే కవర్ అవుతాయి. ఏదైనా జబ్బు ఆరోగ్యశ్రీలో కవర్ కాదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైనంత తక్కువ ఛార్జెస్లోనే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నాం. ఓవరాల్గా రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నారా? పేషెంట్ల కరీంనగర్లో రోజు రోజుకు ఇంకా పేషెంట్లు పెరుగుతున్నారు కదా, దానికి సంబంధించి మెయిన్గా మా ఉద్దేశం చెప్పాను కదా, ఈ గ్రామీణ ప్రాంతాల లోపల మారుమూల పట్టణ ప్రాంతాల లోపల ఏదైతే మెడికల్ సర్వీస్ లోపల అధునాతన టెక్నాలజీ వచ్చిందో వాటిని వ్యాప్తి చేయడం. సో అందులో భాగంగానే అసిఫాబాద్లో అది చాలా రిమోట్ ప్లేస్, అక్కడ 50 పడకల ఆసుపత్రి ఎస్టాబ్లిష్ చేసాం. దాదాపు కరీంనగర్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో అక్కడ అలాంటి సర్వీసెస్ ఇస్తున్నాం. విషయం ఏంటంటే అక్కడ ఓపీ ఫీజు ఓన్లీ 50 రూపాయలు మాత్రమే. ఈ రోజుల్లో అసలు 50 రూపాయల ఓపీ ఫీజు ఎక్కడ లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ చాలా పేద ప్లేస్ అది. సో ఓపీ ఫీజు 50 రూపాయలు అండ్ అన్ని ట్రీట్మెంట్స్ కూడా మనం ఒక కరీంనగర్లో కానీ వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే 1/4 ఛార్జెస్కి అక్కడ సర్వీసెస్ అందిస్తున్నాం. అలానే ఫ్యూచర్లో కూడా ఎక్కడెక్కడైతే వైద్య సదుపాయం యాక్సెస్ లేదో చాలా రిమోట్ ప్లేసెస్ లోపల కొన్ని భాగాల్లో మా హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్కి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ప్రదీప్ గారు 18 సంవత్సరాల ఈ మీ కెరీర్లో కరీంనగర్లో మీరు చేసిన, అంటే మీకు చాలా టఫ్ అనుకున్నది కావచ్చు, రేర్ అనుకున్న సర్జరీలు ఏమైనా చేశారా? దాని గురించి ఏమన్నా? ఛాలెంజింగ్ కేసెస్ అయితే చాలా చేశాను. నేను కరీంనగర్కి వచ్చిన కొత్త లోపల ఇక్కడ ఎవరు కూడా కాంప్లెక్స్ సర్జరీస్ తీసుకునే పరిస్థితి లేదు. కొంచెం సీరియస్ కేసు ఏదైనా వచ్చినా అందరు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ రిఫర్ చేశారు. నేను అప్పుడే ఉస్మానియా నుంచి వచ్చిన అనుభవంతో రావడంతో అన్ని అంటే చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడం ప్రారంభించాను. హాస్పిటల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒకటి ట్రూ హెర్మాఫ్రోడైట్ అని, అంటే మగ పేషెంట్ లోపల గర్భసంచి రావడం. ఆ తర్వాత కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా విపుల్స్ సర్జరీ అంటారు, అంటే అది మన వైద్యశాస్త్రంలో అతిపెద్ద శస్త్రచికిత్స. దాన్ని కూడా మా హాస్పిటల్ 2009లోనే చాలా విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాంప్లెక్స్ లివర్ సర్జరీస్, ప్యాంక్రియాటిక్ సర్జరీస్, కోలోరెక్టల్ సర్జరీస్ ఇలాంటివి ఎన్నో కూడా కరీంనగర్లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి వాటిని విజయవంతంగా చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సర్జరీకి 5 లక్షలు ఛార్జ్ అవుతుందంటే మేము దాన్ని 80,000 నుంచి ₹1,00,000 లోపలనే మందులు అన్ని ఖర్చులు కలుపుకొని చేస్తున్నాం. సో ఆ రకంగా పేదలకు ఏంటంటే ఫస్ట్ ఒకటి మనీ, ఒకటి అండ్ సెకండ్ వాళ్ళ దగ్గర లోపల వాళ్ళకి దగ్గర ప్రాంతం లోపలనే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా అయిపోయేటట్టు చేస్తున్నాం. ఒకవైపు కరీంనగర్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పెడుతున్నారు. సో మీలాంటి హాస్పిటల్స్ నడపడం అనేది కొంత ఇబ్బందిగా ఉందా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల మాలాంటి హాస్పిటల్స్ మీద ఎఫెక్ట్ పడ్డ వాస్తవం మాట నిజమే. మేము కొంచెం పెద్ద హాస్పిటల్స్ వాళ్ళని తట్టుకోగలుగుతున్నాం, కానీ కొంచెం చిన్న హాస్పిటల్స్, మిడిల్ హాస్పిటల్స్ ఏవైతే 20 పడకలు 30 పడకల హాస్పిటల్స్ ఉన్నాయో వాటి మీద చాలా ప్రభావం పడుతుంది. వాటిని నడపడం కూడా వాళ్ళకి ఆర్థిక భారంగా మారుతుంది. దీని గురించి ఐఎంఏ అండ్ మిగతా అసోసియేషన్స్ కూడా రాష్ట్ర గవర్నమెంట్కి వాటికి చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. హోప్స్ వాటికి దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఓకే, పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలకు ఏం చెప్తారు? ఒకటి, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ వైద్యపరంగా వచ్చినప్పుడు ఒకటి ఆర్ఎంపీల దగ్గర వాళ్ళ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ మోసపోకుండా, తర్వాత మార్కెటింగ్ వాళ్ళ దాంట్లో మోసపోకుండా మీకు ఆ జబ్బు లోపల ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి చూపించుకోండి. ఎప్పుడైనా జబ్బు స్టార్టింగ్లో ఉన్నప్పుడు వెళ్తేనే చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఆ జబ్బు ముదిరిపోయినాక వెళ్తే లక్షల లోపల ఖర్చు అవుతుంది అండ్ ప్రాణాలకు కూడా రిస్క్ వచ్చే అవకాశం ఉంది. సో మధ్య దళారులని మధ్యలో వాళ్ళని నమ్మకుండా మీకు ఎవరైతే ఆ వైద్య రంగం లోపల మీకు పేరున్న డాక్టర్ ఉంటారో వాళ్ళకి వెళ్ళండి. కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క మాయలో కానీ లేకపోతే వాళ్ళ దాని లోపల పడకుండా చిన్న హాస్పిటల్స్ని, చిన్న డాక్టర్స్ని వాళ్ళని వెళ్ళి కలవండి. మీకు తక్కువ ధర లోపల నాణ్యమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ ప్రదీప్ గారు లైఫ్ లైన్ హాస్పిటల్ 18 సంవత్సరాల క్రితం స్థాపించి మరి పేద మధ్యతరగతి ప్రజలకు సో కరీంనగర్లో అందుబాటులో తీసుకురావడం కాకుండా సో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ కరీంనగర్లో ఉన్నప్పుడు వాటి పోటీని తట్టుకొని కూడా మరి నిలబడుతూ ఆసిఫాబాద్ లాంటి మరి రూరల్ ఏరియాలో, అంటే చాలా రిమోట్ ఏరియా, సో దాంట్లో కూడా ఇక్కడ లాంటి హాస్పిటల్ అక్కడ నెలకొల్పి అదే క్రమంలో కేవలం ₹50 కన్సల్టెన్సీ ఫీజు తీసుకోవడం కావచ్చు, మరి అక్కడున్న ప్రజలకు అనుగుణంగా సేవ చేస్తున్నారు. సో ఇదే క్రమంలో మరి చాలా రేర్ కేసెస్ కూడా మరి అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి చాలా రేర్ కేసెస్ కూడా చేశాము. సో ఇది మా 18 సంవత్సరాల దాంట్లో మరి మేము చేసిన ఈ యొక్క వైద్య సేవలు కనుక
పేద మధ్యతరగతి ప్రజలు తమకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. అదే క్రమంలో నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యాధి మరింత ముదిరి కొంచెం ప్రాణాపాయ మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక సో మరి అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించి అదే క్రమంలో మీకు అఫోర్డబుల్గా ఉన్న హాస్పిటల్ని సంప్రదించాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, కరీంనగర్ నుంచి.